నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెసిడెన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. అది ఎక్కడంటే మనకి గుంటూరు నుంచి చిలకలూరుపేట వెళ్ళే నేషనల్ హైవే అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నేషనల్ హైవే సర్వీస్ రోడ్. ఇది నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు. మన గుంటూరు నుంచి చిలకలూరుపేట వెళ్తుంటే రైట్ సైడ్ వస్తుంది సర్వీస్ రోడ్డు. మనకి చోడవరం అనే గ్రామం ఉంటుందండి. గుంటూరు దాటిన తర్వాత గుంటూరు నుంచి ఎగ్జాక్ట్గా ఒక 8 కిలోమీటర్స్ వస్తే చోడవరం అనే గ్రామం వస్తుంది. ఆ చోడవరం గ్రామం నుంచి మనం అండర్ పాస్ లో రైట్ సైడ్ రావాలి. మనకి చిలకలూరుపేట నుంచి గుంటూరు వస్తుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. గుంటూరు నుంచి చిలకలూరుపేట వస్తుంటే మనకి రైట్ సైడ్ వస్తుంది. మీరు చూస్తున్న ఈ నేషనల్ హైవే నుంచి 60 ఫీట్ రోడ్డు. ఇప్పుడు మీకు ఏదైతే ఉందో ఇది 60 ఫీట్ రోడ్డు అండి. మనకి ఈ కాంపౌండ్ వాల్ నుంచి రోడ్డు హద్దు, అలాగే ఆ కాంపౌండ్ వాల్ వరకు రోడ్డు హద్దు ఉంటుందండి. ఈ రెండు కంపెనీస్ అండి, ప్రైవేట్ కంపెనీస్. ఒకటి వాటర్ బ్యావరేజ్ సర్వీస్, ఇంకోటి ఏమో కొత్తగా ఏదో కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. ఈ రెండు కంపెనీస్ అండి. ఈ రెండు కంపెనీస్ మధ్యలో నుంచే మనకి వెంచర్కి దారి 60 ఫీట్ రోడ్డు మీకు కనిపిస్తుంది. చూడండి, ఈ రెండు కంపెనీస్ తర్వాత మనకి ఎలక్ట్రిక్ పోల్స్ అనేది సెంటర్ లో కనిపిస్తున్నాయి. చూడండి, మధ్యలో డివైడర్ కట్టి ఎలక్ట్రిక్ పోల్స్ అనేవి స్టైల్ గా మనకి కనిపిస్తున్నాయి. చూడండి, అక్కడ గుమ్మం కూడా ఉంది ఆ ఎలక్ట్రిక్ పోల్ మీద. అక్కడ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసి చూడండి. మనకి అదే వెంచర్ స్టార్టింగ్. మన నేషనల్ హైవే నుంచి ఇదే 60 ఫీట్ రోడ్డుకి ఆనుకొని మనకి వెంచర్ ఎంట్రన్స్ వస్తుంది. మన సైట్ వచ్చేసి జస్ట్ ఈ హైవే నుంచి 50 మీటర్లు అండి. ఈ నేషనల్ హైవే నుంచి జస్ట్ 50 మీటర్లు. వెంచర్ లో ఆల్రెడీ హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ హౌస్ కన్స్ట్రక్ట్ చేసిన బ్యాక్ సైడ్ రోడ్ లోనే మన ప్లాట్ వస్తుందండి. సో మన ప్లాట్ గురించి చెప్పే ముందు చుట్టూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ గురించి ఒకసారి చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మన ప్రాపర్టీ నేషనల్ హైవేకి ఆనుకొని ఉండటమే కాకుండా హైవే నుంచి 50 మీటర్స్ డిస్టెన్స్ లోనే మన ప్లాట్. హైవే నుంచి 50 మీటర్ డిస్టెన్స్ లో ప్లాట్ వెంచర్ స్టార్టింగ్ లోనే వస్తుంది మనకి. అలాగే ఈ హైవేకి ఈ సరౌండింగ్ లో విత్ ఇన్ 1 కిలోమీటర్ రేడియస్ లో మనకి దగ్గర 20 కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయండి. మీకు లిస్ట్ అవుట్ చేస్తాను చూడండి. మనకి కాటూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అనేది ముందు ఉంటుందండి మన వెంచర్ దాటిన తర్వాత. అలాగే గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ అనేది టువర్డ్స్ గుంటూరుకి వెళ్ళే దారిలో ఉంటుంది. మన వెంచర్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అలాగే విశ్వనగరి ఆశ్రమం కూడా మనకి కాటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పక్కన వస్తుంది. అలాగే విశ్వ యోగి హాస్పిటల్ కూడా పక్కనే ఉంటుంది. ఐటీసీ అగ్రి బిజినెస్ అనేది మనకి టువర్డ్స్ గుంటూరు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుందండి హైవేకి. అలాగే లక్ష్య డిఫెన్స్ అకాడమీ అనేది మనకి హైవేకి ఆపోజిట్ లో వస్తుంది, లక్ష్య డిఫెన్స్ అకాడమీ అనేది. అలాగే వెలగపూడి ధర్మ ప్లాంట్ కూడా మన వెంచర్కి ఆపోజిట్ రోడ్ లో వస్తుందండి. కిడ్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ కూడా మన వెంచర్కి ఆపోజిట్ లో హైవేకి అటు సైడ్ వస్తుంది. ఏపీఎన్సీసీ కాంప్లెక్స్ అనేది మీ ఇందాక చెప్పినట్టు గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది. అలాగే ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అక్కడే ఉంటుందండి. అలాగే బ్రిలియంట్ లీడ్ స్కూల్, శ్రీ మిట్టపల్లి కాలేజ్ అనేది మనకి వెంచర్కి ఆపోజిట్ లో ఉంటుంది. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆర్ట్స్ నర్సింగ్ అని వచ్చేసి మనకి గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది, నర్సింగ్ కాలేజ్. కల్లం హర్నాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ కూడా అక్కడే ఉంటుంది. పంచముఖి గాయత్రి క్షేత్రం అనేది ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుందండి. అలాగే స్నిగ్ధ ఆయుర్వేద హాస్పిటల్ కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంకా ఉన్నాయి చదవడానికి, కానీ గూగుల్ చేస్తే మీకు మొత్తం అన్ని లిస్ట్ డౌన్, నేను చెప్పిన అన్ని లిస్ట్ డౌన్ అవుతాయి. దగ్గర మోర్ దాన్ 20 ఉన్నాయండి ఇక్కడ. డెవలప్మెంట్స్ కానీ, కాలేజ్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ. మనకి వెంచర్కి ఇంకొక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండ్ హైలైట్ ఏంటంటే కొండవీడు ట్రెక్కింగ్ స్పాట్ అండి. మీకు బ్యాక్ సైడ్ హిల్ స్టేషన్ కనిపిస్తుంది చూడండి. మనకి ఇటు నేషనల్ హైవే, అది హిల్ స్టేషన్. మంచి ఆరోగ్యవంతమైన వాతావరణం, కొండవీడు ట్రెక్కింగ్ స్పాట్ అండి. అక్కడ మనకి గజం వచ్చేసి 40,000 రూపాయలు అక్కడ. అదే మన వెంచర్ లో అయితే మాత్రం చాలా తక్కువ రేటు. మీకు లోపలికి వెళ్ళి నాకు చెప్తాను. మన వెంచర్ దాటిన తర్వాత కూడా ఇంకా 3 వెంచర్లు ఉన్నాయండి. అక్కడ గజం 14,000 రూపాయలు. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి వెంచర్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. మీరు చూస్తున్నారు కదండి హౌసెస్. ఇది మనకి ఇందాక చూపించినట్టు ఎంట్రన్స్ లో వెంచర్ స్టార్టింగ్ లో రైట్ సైడ్ ఒక ఇల్లు కట్టారు. అది కాకుండా మనకి ఇక్కడ దగ్గర 20 హౌసెస్ ఉన్నాయండి. ఇవి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా. 20 హౌసెస్, ఇవన్నీ 20 హౌసెస్ మొత్తం. చెట్లు అడ్డు ఉన్నాయి అక్కడ. మొత్తం ఫ్రంట్ బ్యాక్, తూర్పు పడమర అలా కలిపి మొత్తం 20 హౌసెస్ ఉంటాయి ఇక్కడ. అలాగే మనకి ఫ్రంట్ లో రైట్ సైడ్ ఒక హౌస్ ఉంది. మనకు కనిపిస్తున్న ఆ కొండ చూసారా, అక్కడి నుంచి మొత్తం అంతా టూరిస్ట్ స్పాట్ అండి. అది కొండవీడి కొండ అని మీరు విని ఉంటారు, కొండవీడు అని. ఇది కొండవీడి కొండేనండి. ఇది ట్రెక్కింగ్ ప్లేస్, టూరిస్ట్ స్పాట్. ఇది రీసెంట్ గా గవర్నమెంట్ కూడా ఇది ఇంకా డెవలప్ చేయాలని అనౌన్స్ చేసింది. మనకి ఆ కొండ దగ్గర వచ్చేసి వెంచర్ లో గజం 40,000 రూపాయలండి. కొండ దగ్గర వెంచర్ లో గజం 40,000 అంటే కొండకి అటు సైడ్ ట్రెక్కింగ్ ఉంది. మనకి ఇటు సైడ్ కూడా డెవలప్ చేస్తున్నారు. మనకి ఇదే వెంచర్ కానుకొని బ్యాక్ సైడ్ 2 వెంచర్ల డెవలప్మెంట్ స్టార్ట్ అయిందండి. ఇసుక తోలుతున్నారు.
మనకి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాం అది. ఆ ఇసుక తోలుతున్న వెంచర్ ఇంకా మనకి డెవలప్ అవడానికి 2 ఇయర్స్ పడుతుంది. అక్కడ గజం 14,000 రూపాయలు కోట్ చేశారండి. గజం 14,000 రూపాయల వెంచర్లో అలాంటిది మనకి ఇక్కడ తక్కువ రేటు దొరుకుతుంది. చూసుకోండి. మీకు ఇటు సైడ్ చూస్తే అదిగోండి అక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది ఇదే వెంచర్లో. మన వెంచర్ స్టార్టింగ్లో ఇదిగోండి బిల్డింగ్, అది వాటర్ బెవరేజ్ సర్వీస్ ఇదొకటి అదొకటి, 2 కంపెనీలు ఇవి. అదిగోండి నేషనల్ హైవే. మనకి నేషనల్ హైవే నుంచి జస్ట్ 50 మీటర్స్ మీకు ఆ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి చూడండి. యాక్చువల్గా జూమ్ కూడా చేయవసరంలా. నేషనల్ హైవే నుంచి జస్ట్ 50 మీటర్లోనే మన సైటు. గుంటూరు చిలకలూరుపేట వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ 50 మీటర్స్లోనే మన సైట్ ఉంటుంది. మనకి ఇక్కడ వేప చెట్టు అడ్డు వచ్చిందండి. ఈ వేప చెట్టు బ్యాక్ సైడ్ మన వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. చుట్టూ వాతావరణం చాలా బాగుంటుందండి. ఇటు ఒక పక్క నేషనల్ హైవేకి దగ్గర, ఒక పక్క హౌసెస్తో కన్స్ట్రక్ట్ చేసిన వెంచరు, అలాగే నేచర్లో హిల్ టాప్, మంచి గాలి, ఆరోగ్యమైన వాతావరణం, టూరిస్ట్ స్పాట్ ఫ్యూచర్లో తొందరగా డెవలప్ అయ్యేయండి. మనం ఇప్పుడు సైట్ దగ్గరికి వచ్చామండి. మీకు ఏదైతే చెప్పామో వెంచర్లో ప్లాట్ అని చెప్పి హైవే ఫేస్కి ఆనుకొని ఆ వెంచర్లోకి వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 40 అడుగుల రోడ్డు అండి. ఈ 40 అడుగుల రోడ్డు యొక్క హద్దులు చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ నుంచి ఇదే ఓపెన్ డ్రైనేజ్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 40 ఫీట్ రోడ్డు అండి. ఇది 40 అడుగుల రోడ్డు. ఇప్పుడున్న సిఆర్టీఏ నామ్స్ ప్రకారం అయితే 33 ఫీట్ అయితే సరిపోతుంది. కానీ ఇది మన పాత సిఆర్టీఏ నామ్స్ ప్రకారం 40 అడుగులు ఇచ్చారు. మనకి అదొక అడ్వాంటేజ్. అలాగే మీరు చూస్తున్నారు కదా ఎలక్ట్రిసిటీ కూడా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్డు ఉంది. డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. అలాగే వాటర్ ట్యాంక్ మనకు అక్కడ ఈ జామాల చెట్లు బ్యాక్ సైడ్ ఉంటుందండి వాటర్ ట్యాంక్. మేము ఇంతకుముందు పెట్టిన వీడియోలో చూపించాము వాటర్ ట్యాంక్. మళ్ళీ అటు సైడ్ వెళ్ళటం కుదరట్లేదు, ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది, ఏమనుకోవద్దు. సో ఆ జామాయిల చెట్లు వెనకాల మనకు వాటర్ ట్యాంక్ ఉంది. సో వాటర్ కనెక్షన్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది. అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్, మనకి వెంచర్లో ఆల్రెడీ 25 ఇల్లులు కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ వాళ్ళు కానివ్వండి. 25 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి. 25 హౌసెస్ కాకుండా మళ్ళీ నైరుతిలో, ఈ వెంచర్ ఎండింగ్ లో నైరుతిలో కూడా మనకి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి. అటు సైడ్ మనకి ప్లస్ పాయింట్ మీకు చెప్పినట్టు వీడియోలో కొండవీడు ట్రెక్కింగ్ స్పాట్ ఉంది, టూరిస్ట్ స్పాట్. కొండ మంచి ఆరోగ్యవంతమైన వాతావరణం. అలాగే మనకి ఇటు సైడ్ చూస్తే నేషనల్ హైవే, రెండింటికి ఆనుకొని ఉన్నాం. అచ్చా నేషనల్ హైవే మన వెహికల్స్ కనిపిస్తే జస్ట్ 50 మీటర్స్, అది కొన్ని లారీ వెళ్తుంది. మనకి ఆ నేషనల్ హైవే సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ 50 మీటర్స్ అండి. మన వెంచర్ స్టార్ట్ అయింది కూడా ఇదిగోండి, ఎదురుగా ఇల్లు కట్టుంది చూడండి. మన వెంచర్ యొక్క ప్లాటింగ్ ఇక్కడ నేషనల్ హైవేకి ఆనుకొని మనకి అటు సైడ్ బిల్డింగ్ ఉంది, కాంప్లెక్స్, వాటర్ బెవరేజ్ సోర్స్ అది ఒకటి. అలాగే ఇటు సైడ్ ఒకటి ఉంది, బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుంది. ఈ 2 కాంప్లెక్స్, ఈ 2 కమర్షియల్ కాంప్లెక్స్ ఏమైతే ఉన్నాయో ఈ కంపెనీ మధ్యలో మనకి 60 ఫీట్ రోడ్డు మీరు చూడొచ్చు. సెంట్రల్ పాయింట్ లో మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, డివైడర్ కట్టి ఉంటుంది. ఇటు సైడ్ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఆ డివైడర్ అలా వెళ్తుంది చూడండి, ఎలక్ట్రిసిటీ పోల్స్ అనేవి. డివైడర్ ఒకటి ఇన్ అండ్ అవుట్ 2 రోడ్లు అనమాట. 60 ఫీట్ రోడ్ అండి అది. హైవే నుంచి డైరెక్ట్ 60 ఫీట్ రోడ్ వెంచర్కి. మనకి వెంచర్ వచ్చేసి హైవే నుంచి జస్ట్ 2 బిట్టే. ఫస్ట్ వచ్చేసి కమర్షియల్ కాంప్లెక్స్, 2 కమర్షియల్ కాంప్లెక్స్ ఆనుకొని మనకి వెంచర్ స్టార్ట్ అవుతుంది. మన సైట్ వచ్చేసి నేషనల్ హైవేకి చెప్పినట్టు 50 మీటర్లు అండి. నేషనల్ హైవే నుంచి జస్ట్ 50 మీటర్స్ మన సైటు. అదిగోండి ఫస్ట్ రోడ్ అదే, ఆ ఇల్లు కట్టారు చూడండి, ఫస్ట్ రోడ్ అది. ఫస్ట్ రోడ్ లోని ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేసారు. మనది వచ్చేసి ఫస్ట్ రోడ్ ఇల్లు, రెండో రోడ్ మన మూడో అడ్డ రోడ్డు. నేషనల్ హైవే నుంచి మనకి 3వ అడ్డ రోడ్డు అండి మనం ఉంచున్నది. అలాగే ఇక్కడ కూడా ఒక హౌస్ కట్టారు చూడండి, అదే ఫస్ట్ రోడ్ అడ్డ రోడ్ లో. అక్కడ మీకు ఒక కనిపిస్తుంది హౌస్. సో ఇంత మంచి ఎన్విరాన్మెంట్ లో నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న వెంచర్ లో, నేషనల్ హైవే నుంచి 50 మీటర్ డిస్టెన్స్ ప్లస్ వెంచర్ లో 3వ అడ్డ రోడ్డు. మనకి ఇంకా లోపల చాలా ప్లాటింగ్స్ ఉన్నాయి, చాలా అడ్డ రోడ్లు ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ. ఇవి కాకుండా ఇంకా 2-3 వెంచర్స్ ఉన్నాయి. అక్కడ వెంచర్స్ లో వచ్చేసి గజం 14,000 రూపాయలు అండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు, కొత్తగా వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు. 2 ఇయర్స్ పడుతుందండి కంప్లీట్ అవడానికి. అక్కడ 14,000 రూపాయలు చెప్పారు గజం. మంచి అట్మాస్ఫియర్ లో, ఇంత మంచి ప్రెజెంట్ లొకేషన్ లో, ఆల్రెడీ ఇల్లులు కట్టుకొని ఉంటున్న ఏరియాలో మనకి ఈ ప్లాట్ వచ్చిందండి. ఇక ఈ ప్లాట్ యొక్క ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే, అందరూ అనుకుంటారు
ఓల్డ్ వెంచర్ అని, కానీ ఓల్డ్ వెంచర్ లో ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే రీసేల్ ప్లాట్స్ వస్తున్నాయి ఓల్డ్ వెంచర్ లో. కొత్త వెంచర్ లో రేట్లు ఎక్కువ చెప్తున్నారు. ఓల్డ్ వెంచర్ లో రీసేల్ ప్లాట్స్ రావడం వల్ల దానికన్నా మనకి తక్కువ రేటు దొరుకుతుంది. ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం రెడీ టు కన్స్ట్రక్షన్ కానీ, లేదంటే మళ్ళీ మనం రేపటి రోజు అవుటర్ రింగ్ రోడ్ పడిన తర్వాత ఉపయోగించుకోవడానికి, రీసేల్ చేయడానికి పనికొస్తుంది. మనకి ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జాక్ట్ గా 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. సో ఇక ఈ ప్లాట్ యొక్క వివరానికి వస్తే, మనకి ప్లాట్ నెంబర్ అనేది 32వ నెంబర్ ప్లాట్ అండి, పడమర ఫేసింగ్. 32వ ప్లాట్ నెంబరు. మనకి ప్లాట్ యొక్క హద్దు చూస్తే ఇదిగోండి, ఇది ప్లాట్ యొక్క నైరుతి హద్దు. అలాగే ఈ ప్లాట్ యొక్క వాయువ్య హద్దు అండి. ఇక ఈ ప్లాట్ యొక్క వాయువ్య హద్దు వస్తే ఇదండి, ఇది వాయువ్య హద్దు. అలాగే మీకు ఈశాన్యం ఆగ్నేయ హద్దులు కూడా చూపిస్తాను. మనకి ఈ ప్లాట్ యొక్క ఈశాన్య హద్దు అండి, ఇది ఈశాన్య హద్దు. అలాగే ఇది మనకి ఆగ్నేయ హద్దు అండి, ఇది ఈ ప్లాట్ యొక్క ఆగ్నేయ హద్దు ఇక్కడ వస్తుంది. మొత్తం ఈ 4 హద్దుల మధ్య ఉన్న ఈ ప్లాట్ యొక్క ఎక్స్టెంట్ వచ్చేసి 200 గజాలండి, 200 గజాలు. దీని యొక్క మెజర్మెంట్స్ చెప్తే 34 వస్తుంది వెడల్పు, 34, లోతు వచ్చేసి 53. చాలా మంచి కొలతలు అండి, సిఆర్డిఏ రూల్స్ ప్రకారం చాలా మంచి కొలతలు. అలాగే పడమర ఫేసింగ్ వచ్చింది, కన్స్ట్రక్షన్ కి చాలా బాగుంటుంది ప్లానింగ్. 40 ఫీట్ తార్ రోడ్డు. మనకి ఈ ప్లాట్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ గారు 10,000 రూపాయలు కోట్ చేస్తున్నారండి. గజం 10,000 రూపాయలు కోట్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం ఆ కొండ దగ్గర ఈ వెంచర్ లో ఉన్న లాస్ట్ లైన్ లో ప్లాట్ కూడా మనం 8,000 పెట్టాం, అది సోల్డ్ అవుట్ అయిపోయింది. ఆ వెంచర్ లో ప్లాట్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హైవేకి దగ్గరగా ఉండటం వల్ల, జస్ట్ 50 మీటర్స్ లో, అలాగే సెకండ్ రోడ్ లో ఉండటం వల్ల, అలాగే హైవేకి 50 మీటర్స్ డిస్టెన్స్ లో ఉండటం వల్ల, అలాగే వెంచర్ స్టార్టింగ్ లో ఉండటం వల్ల, మీకు తెలుసు వెంచర్ స్టార్టింగ్ లో ఉన్న ప్లాట్స్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 10,000 రూపాయలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. గజం 10,000 రూపాయలు మాట్లాడుకోవచ్చు. ఈ ప్లాట్ కనుక మీకు నచ్చి కొనాలనుకుంటే మాత్రం శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.